తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన బీసీ కాదని కన్వర్టెడ్ బీసీ అని ఆరోపించారు. తన సామాజిక వర్గాన్ని బీసీలోకి మార్చి తాను బీసీగా చెప్పుకుంటున్నాడని పేర్కొన్నారు. మోదీకి బీసీలు అంటే గౌరవం లేదని విమర్శించారు. దీంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ కు ఇచ్చి పడేస్తున్నారు. సీఎంఏ అలా మాట్లాడడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం లేకనే సీఎం ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కులంపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీపై సీఎం చేసిన పరిశోధన పూర్తిగా విఫలమైందన్నారు. 1994లో గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించలేకపోయారని మండిపడ్డారు. ఇదే సమయంలో మోదీ కులంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, ఆయన మతమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు సీఎం కు రాహుల్ కులం మతం తెలుసా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ అని గుర్తు చేశారు. హిందూ సాంప్రదాయంలో తండ్రి కులాన్ని అందరూ పఠిస్తారని, ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలంటే సీఎం రేవంత్ రెడ్డి 10 జన్పద్ నుంచి మొదలు పెట్టాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించాలని ఎద్దేవా చేశారు. బీసీ జాబితాలో ముస్లింలు ఉండొద్దని స్పష్టం చేశారు. ఇక రేవంత్ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. మోదీపై తప్పుడు ప్రచారం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతావంటూ హెచ్చరించారు. రేవంత్ తన పదవి కాపాడుకునేందుకు మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి బీసీ కులానికి చెందిన మోదీ ప్రధానిగా ఉండడం ఓర్వలేకనే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాహుల్ మోదీపై చేసిన వ్యాఖ్యలతో ఎంపీ పదవికి ముప్పు తెచ్చుకున్నారని, ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే చేస్తున్నారన్నారు. రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఇతర బీజేపీ నేతలు కూడా ఖండించారు. మోదీ గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి ముందుగా రాహుల్ కులం మతం చెప్పాలని డిమాండ్ చేస్తారు. ఇలాంటి వ్యాఖ్యలు రేవంత్ చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. కేంద్ర కేబినెట్లో 17 మంది బీసీలు ఉన్నారని, తెలంగాణ కేబినెట్లో కేవలం 2 ఉన్నారని గుర్తు చేశారు. దమ్ముంటే కేబినెట్లో 40% బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మోదీ కులం గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. కాగా రేవంత్ మోదీ కులం గురించి మాట్లాడడం తీవ్ర దుమారం రేపుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.